హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోరింటాకు పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఇది మా ఇంట్లో ఒక 2 years బ్యాక్ వేసిన చెట్టు అండి. ఎప్పటికప్పుడు కోయడం వల్ల చెట్టు అనేది చిన్నగానే ఉంచానండి. ఎండాకాలం కదండి, ఆకు చాలా చిన్నగా వచ్చింది. వర్షాకాలం అయితే ఆకు చాలా పెద్దగా వస్తుంది. రండి నాతో పాటు కోసుకుందాం. ఎండాకాలం కదండి, సాయంకాలం కోసినా కూడా ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నేను గోరింటాకు రుబ్బడానికి చిన్న ఒక్క తీసుకున్నానండి. కాసంత చింతపండు, గోరింటాకు ఆకులు నేను కాడలతో వేసేస్తున్నాను. కాసని నీళ్ళు, బాగా వేసుకోవాలండి పేస్ట్ కింద. కొద్దిగా కాకుందండి, ఇంకా కొంచెం చేస్తే చూసారా అండి, రుబ్బుతుంటేనే ఆకు తీసేస్తుంటేనే ఎర్రగా అయిపోయింది. ఇంకా చేయికి పెట్టుకుందామండి. చూసారా అండి, పెడుతుంటేనే ఏళ్ళు ఎర్రగా వచ్చేసి ఇలా ఒక్క కాసంత చింతపండు వేసేసి రుబ్బుకోవాలండి. చాలామంది చాలా రకాలుగా రుబ్బుకుంటారు. నిమ్మకాయ వేసుకొని, చక్కెర వేసుకొని, పెరుగు వేసుకొని, కొంతమంది కాసు వేసుకుంటారండి. ఒక్కొక్క వాళ్ళది ఒక్కొక్క పద్ధతి అండి. నేనైతే ఈ పద్ధతి వాడతానండి. చాలా బాగా పండుతుంది. మీకు పండాక కూడా నేను చూపిస్తాను ఎంత ఎర్రగా వచ్చిందనేది. మీరు ఇలా ట్రై చేయండి, బాగా పండుతుందండి. మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ పెడుతుంటేనే నా వేళ్ళు ఎర్రగా అయిపోయాయి.
చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా పండిందో. నేను ఓన్లీ ఒక 45 మినిట్స్ పెట్టుకున్నానండి. ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్ గిట్ట. మీరే ఏం లేదండి, కాసంత ఒక్క కాసంత చింతపండు వేసుకొని రుబ్బేసుకొని ఒక 45 మినిట్స్ పెట్టుకున్నారంటే ఇలా ఎర్రగా పండుతుందండి. ఎంత బాగా పండిందో చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా పెట్టుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నాను. ప్లస్ ఇది హెల్త్కి కూడా మంచిదండి. వేళ్ళకి కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్, చిగుళ్ళు అలా ఏమన్నా వచ్చినా కూడా మీకు పోతాయి. ప్లస్ వేడి కూడా తగ్గిస్తుంది. ఎంతో మంచిగా పండుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.